అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దీన్ని అమెరికాకు ఫ్రాన్స్ బహూకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ స్మారకం కారణంగా రాజకీయ దుమారం రేగుతోంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తమకు తిరిగి ఇచ్చేయాలని ఫ్రాన్స్కు చెందిన నేత ఇటీవలి డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై అగ్రరాజ్యం స్పందించింది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేసింది. ప్రపంచంలో వలసవాదాన్ని తరిమికొట్టి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న పోరాటం అమెరికన్ విప్లవం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా నెలకొల్పాలని భావించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మట్టి కరిపించి జయకేతను ఎగురవేసింది అమెరికన్ విప్లవం. అమెరికన్ విప్లవం విజయానికి గుర్తుగా 1886లో 100వ సంవత్సరం వేడుకలను జరుపుకునే సందర్భంలో అమెరికన్ ప్రజానికానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని కానుకగా సమర్పించింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని విప్లవ సమయంలో ఇరు దేశాల నడుమ గల స్నేహ సంబంధాలను గుర్తుగా ఫ్రెంచ్ ప్రభుత్వం అక్టోబర్ 28, 1886న బహూకరించింది. ఇదిలా ఉంటే ఈ విప్లవ యుద్ధంలో విజయం సాధించాలంటే అమెరికాకు ఫ్రెంచ్ వారి సహాయ సహకారాలు అత్యవసరమైనాయి. దీంతో స్నేహహస్తాన్ని చాచిన ఫ్రెంచ్ ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా సైన్యాన్ని, యుద్ధ ఓడలను, ఆయుధాలను, డబ్బును సమకూర్చింది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు ఒక్కసారి కాలం, అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. దీంతో అల్లజడి మొదలైంది. యూరోపియన్ పార్లమెంటు సభ్యుడిగా ఫ్రాన్స్లో ఒక చిన్న వామపక్ష పార్టీ సహా అధ్యక్షునిగా రాఫెల్ గ్లూక్స్మాన్ ఇటీవలి ఓ కార్యక్రమంలో పాల్గొని సంచలన ప్రకటన చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తిరిగి ఇవ్వమని అమెరికాను కోరుకున్నట్టు తెలిపారు. ఏ విలువలను చూసి ఆ విగ్రహాన్ని అందచేశామో ఆ విలువలు ప్రస్తుతం అమెరికాలో కనిపించడం లేదని ఆయన విమర్శించారు. అందుకే దాన్ని వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అతి తీవ్రంగా స్పందించారు. వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. కేవలం అమెరికా వల్లే ఫ్రాన్స్ ఇప్పుడు జర్మన్లో మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ నేత గుర్తు చేసుకోవాలన్నారు. దీనికి వారు యుఎస్కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలన్నారు. ఇక చరిత్రలోకి వెడితే అమెరికాలోని న్యూయార్క్లో 1886 అక్టోబర్ 28న ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఏర్పాటు చేశారు. యుఎస్తో స్నేహబంధానికి గుర్తుగా ఫ్రాన్స్ ఈ స్మారకాన్ని బహూకరించింది. లేడీ లిబర్టీ ప్రతి సంవత్సరం 600 సార్లు పిడుగుపాటుకు గురవుతుంది. గర్వంగా నిలబడి ప్రకృతి వైపరీత్యాలకు గురైన ఈ విగ్రహం ప్రతి సంవత్సరం దాదాపు 600 పిడుగులను తట్టుకోగలదు. మరియు బలమైన గాలుల సమయంలో టార్చ్ దాదాపు 5 అంగుళాల ఒకవైపు నుండి మరొక వైపుకు ఊగుతుంది.